అనపర్తిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తారంటున్నారు బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు. ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులను అధిష్టానాలు నిర్ణయిస్తాయని, ఇక టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం మిగతా రెండు పార్టీలు సహకరించాల్సిందే అంటున్నారు శివరామకృష్ణరాజు. ముందు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించిన ఎన్డీఏ కూటమి తర్వాత తెరపైకి శివరామకృష్ణరాజును తీసుకొచ్చింది. శివరామకృష్ణరాజు గెలుపు వ్యూహాలేంటి? నల్లమిల్లి కలిసొస్తారా? దీనిపై శివరామకృష్ణరాజు ఏమంటున్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే శివరామకృష్ణరాజుని బీజేపీ ఎంపిక చేసిన నేపథ్యంలో ఇప్పటికే అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు కాస్త వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతం పురంధరేశ్వరి కలిసినటువంటి శివరామకృష్ణరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే అనపర్తిలో మీ కేడర్ పరంగా కానివచ్చు, ప్రజల నుంచి కానివచ్చు, మీకు సీటు కేటాయించిన పరంగా ఏ రకంగా విజయ పదంలో ముందుకెళ్ళిపోతున్నారు? నిన్న భారతీయ జనతా పార్టీ ద్వారా ఎన్డీఏ కూటమి కేటాయించబడింది. దాంట్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను అన్ని పార్టీల నాయకుల్ని, కార్యకర్తలని కలుసుకుని వెళ్ళడానికి కోసం ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులతో సంయమనంతో ముందుకు వెళ్ళటం, అందరినీ కలుపుకుని విజయం సాధించే దిశగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం. మొదట టీడీపీ అంటే జనసేన కూటమిలో భాగంగా టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కేటాయించారు. మళ్ళీ బీజేపీ కూటమి నేపథ్యంలో అది మీకు కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ అభ్యర్థి అక్కడ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నేను సపోర్ట్ చేయను బీజేపీకి అన్నారు. ఎలా కలుపుకుని వెళ్తారు? కూటమిలో ఎవరికి ఏ సీటు కేటాయించాలన్నది అధిష్టానాలు నిర్ణయిస్తాయి. మూడు పార్టీల అధినేతలు నిర్ణయిస్తారు. అన్ని తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరిచే కార్యక్షేత్రంలో అమలుపరిచే కార్యకర్తలుగా ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయి నాయకులుగా వారి పార్టీలో వారు పనిచేస్తారు. మా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం నేను కార్యక్షేత్రంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళవలసిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి నేను ముందుకు అదేవిధంగా అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అనపర్తిలో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్సెస్ రామకృష్ణారెడ్డి అనేక గొడవలు, సబదాలు, సత్యప్రమాణాలు చేసుకున్నటువంటి అనపర్తిలో ఎప్పుడు రాజకీయం రంజుగా ఉండేది. మీరు సీటు ముందు నుంచి ఆశించారా? ఆశించకుండానే మిమ్మల్ని గుర్తించి బీజేపీ అధిష్టానం మీకు సీటు కేటాయించారు. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు అనేక పోరాటాలు కార్యక్షేత్రంలో చేశారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు పోరాటాలు చేశారు, మా స్థాయిలో మేము పోరాటాలు చేసాం, జనసేన స్థాయిలో జనసేన పోరాటాలు చేశాం. అందరి ఉమ్మడి లక్ష్యం ఈ అరాచక పాలన అంతమవ్వాలి. బీజేపీ సీటు రావడానికి ప్రధాన కారణం టీడీపీని అనగదొక్కడానికి అనేది రామకృష్ణారెడ్డితో కూడా కార్యకర్తలు చెప్తున్నారు. అలాగే బీజేపీ సీటు వెనక వైసీపీ హస్తం ఉందనేది వాళ్ళ ఆరోపణ. అంటే టీడీపీని పూర్తిగా అణగదొక్కేసి అనపర్తిలో లేకుండా చేయడానికే డబ్బులు ఖర్చు పెట్టి స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ నేతలు ఈ రకంగా సీటు తెచ్చారనేది చెప్తున్నారు. అందులో వాస్తవం ఉందంటారా? అవి ఎవరు వాస్తవాలు అవాస్తవాలు అనేవి ఎవరు ఈ నిర్ణయించే శక్తులు ముగ్గురు కూడా అధిష్టానం మూడు పార్టీల పెద్దలు కూర్చుని ఆ సీటు ఎవరికన్నా నిర్ణయిస్తారు. దాని మీద ఇక్కడ కార్యకర్తలు నేను ఎవరికి సీటు కేటాయించేదని నా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు కాబట్టి ఎవరి నిర్ణయాల ప్రకారం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి మేమైతే ముందుకెళ్తాం. ఇది ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా అంటే టీడీపీ అంటేనే బీజేపీ అంటేనే టీడీపీ కాబట్టి ఖచ్చితంగా అనపర్తి నియోజకవర్గంలో విజయం దిశగా ఖచ్చితంగా బీజేపీ కూటమిలో భాగంగా జెండా ఎగరవేయడం ఖాయం అనేది మాత్రం ప్రస్తుతం శివరామకృష్ణరాజు అయితే చెప్తున్నారు. శ్రీరామ్తో కలిసి సత్య TV9 అనపర్తి నుంచి.